హలో నమస్తే నేను అశోక్. ఏపీ రాజకీయాలు చాలా హాట్ డిబేటెడ్గా నడుస్తూ ఉన్నాయి. టీడీపీ జనసేన కూటమితో ఏపీ రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతాయనేది కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈహా టీవీ నాగన్న సర్వే ఒక సంయుక్తంగా ఏపీ రాజకీయాలకు సంబంధించి సర్వేని నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, అక్కడ అభ్యర్థి ఎంత మెజార్టీతో విజయం సాధించబోతున్నారంటూ కూడా ఒక సర్వేని రూపొందించాం ఈహా టీవీ అండ్ నాగన్న సర్వే. ఒకసారి తిరుపతి నియోజకవర్గం చాలా ప్రాధాన్యం కలిగినటువంటి నియోజకవర్గము. ఏపీ రాజకీయాల్లో కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తిరుపతిలో వెంకన్న స్వామి ఆశీస్సులు ఉన్నటువంటి నియోజకవర్గంగా అక్కడ ఏ పార్టీ విజయం సాధించినా అధికారంలోకి ఆ పార్టీ వస్తుందంటూ కూడా ప్రజలందరూ భావిస్తూ వస్తుంటారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ విజయం సాధించారు. టీడీపీ జనసేనకి ఓట్లు వచ్చినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా ఒక మంచి మెజార్టీతో 2019 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఇప్పుడు రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఆయన కుమారుడు భూమన అభినయ్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. అయితే అక్కడ గ్రాఫ్ ఎలా ఉంది, భూమన అభినయ్ రెడ్డికి గెలిచేందుకు ఎంతవరకు స్కోప్ ఉందనేది కూడా ఈహా టీవీ నాగన్న సర్వే ఒక రిపోర్ట్ నిర్వహించింది. దానికి సంబంధించి కూడా మనం ఒక్కసారి చూద్దాము. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. అయితే నాగన్న సర్వే ఈహా టీవీ థర్డ్ డివిజన్ తీసుకున్నటువంటి సర్వే శాంపిల్స్ చూసుకుంటే మొత్తం నియోజకవర్గం వారీగా తీసుకున్నటువంటి శాంపిల్స్ ఒకసారి చూసుకుంటే దాదాపు 15,928 మంది అభ్యర్థులకు సంబంధించి అక్కడ శాంపిల్స్ ఓటర్ల దగ్గర శాంపిల్స్ తీసుకున్నప్పుడు అక్కడ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పనితీరు ఎలా ఉందనేది కూడా వాళ్ళ ఒక గ్రాఫ్ చూపించి చెప్పారు. ఇక్కడ గుడ్ అంటే చాలామంది దాదాపు సగానికి పైగా పర్సంటేజ్ అంటే 54% మంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది, అద్భుతంగా ఉందని చెప్పారు. ఇక 23% మంది యావరేజ్గా ఉందని చెప్తే 21% మంది బ్యాడ్గా ఉందని చెప్పారు. అంటే మెజార్టీ పీపుల్ అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పాలన అద్భుతంగా ఉంది అంటూ కూడా చెప్తూ వచ్చారు. ఇక ముఖ్యంగా అక్కడికి సంబంధించి గతంలో ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఆయన ఉన్నప్పుడు 2019లో గెలిచిన తర్వాత నుంచి ప్రస్తుతం వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన పరిపాలన ఎలా ఉంది అనేది కూడా ఒక్కసారి ఓటర్ల దగ్గర జాబితా తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి పర్ఫార్మెన్స్ చూసుకుంటే గుడ్ అంటే చాలా బాగుంది అని చెప్పేసి కూడా 47% మంది చెప్పారు. యావరేజ్గా ఉంది అని చెప్పేసి కూడా 30% మంది చెప్పారు. బాలేదు అని కేవలం 22% మంది చెప్పారు. అంటే ఈ సామాజిక పరంగా అక్కడ చూసుకున్నటువంటి పరిస్థితి అంటే ఓటర్లను అడిగినప్పుడు చాలామంది మా ఎమ్మెల్యే పనితీరు సాటిస్ఫైగా ఉంది, మాకున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, చెప్పుకున్నప్పుడు కానివ్వండి, ఏది ఏమైనా ఆయన వెంటనే తక్షణమే స్పందించి వాటిని పరీక్షిస్తూ వస్తూ ఉంటున్నారు. దానికి సంబంధించి కూడా కొంత పరిపాలన బాగుందంటూ కూడా అక్కడ ఓటర్లు ప్రజలు చెప్తున్న పరిస్థితిని మనం ఈ సర్వే ప్రకారం చూస్తున్నాం. ఇక మరోవైపు భూమన అభినయ్ రెడ్డికి ఇప్పుడు టికెట్ కన్ఫర్మ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భూమన అభినయ్ రెడ్డికి ఎంతమంది ఓటేస్తారు, ఈసారి ఆయన గెలిచే పరిస్థితి ఎంతవరకు ఉంటుందని చెప్పేసి ఓటర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభ్యర్థిని తీసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్ని ఒక్కసారి చూసుకుంటే మాత్రము భూమన అభినయ్ రెడ్డికి మీరు తిరిగి రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఓట్లు ఎంతవరకు వేస్తారని ఓటర్లకి అభ్యర్థి తీసుకుంటే మాత్రము ఐ వోంట్ ఓట్ కేవలం 21% మాత్రమే అభ్యర్థులు మాత్రమే మేము ఓటు వేయము, మిగతా రిమైనింగ్ పీపుల్ మొత్తము వైసీపీకి అలాగే భూమన అభినయ్ రెడ్డిని గెలిపించుకోవడానికి మేము రెడీగా ఉన్నామంటూ కూడా ఈ రిజల్ట్స్ ప్రకారం చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఎలాగైతే వైసీపీకి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి గారు గెలిచారో అదే కంటిన్యూటీ కూడా ఇక్కడ కనిపిస్తూ వస్తుంది. మళ్ళీ తిరుపతిలో వైసీపీ పార్టీని అలాగే భూమన కుటుంబానికి సంబంధించి ఆయన కుమారుడిని మళ్ళీ తిరిగి గెలిపించుకునేందుకు అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ ఓటర్లు కానీ ఎదురు చూస్తున్నట్టు కూడా ఈ సర్వేకి సంబంధించి చూస్తుంటే కేవలం 21% మాత్రమే ఇక్కడ మేము భూమన అభినయ్ రెడ్డికి ఓటు వేయము, మిగతా 81% పబ్లిక్ మాత్రము అభినయ్ రెడ్డిని గెలిపించడానికి ఎదురుగా చూస్తున్నట్టు ఈ యొక్క సర్వే రిపోర్ట్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఇక మరోవైపు ఇక్కడ పీపుల్స్ చాయిస్ పార్టీ అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది చూసుకున్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ అధికారికంగా 58.80%తో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని చెప్పేసి కూడా అక్కడ ప్రజలు భావిస్తున్నట్టు కూడా ఈ సర్వే ప్రకారం మనకు అర్థమవుతుంది. ఇక మరొక వైపు టీడీపీ జనసేన కలిసి బీజేపీ ఏదైతే వీళ్ళు ముగ్గురు కలిసి వస్తారంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ వీళ్ళు కలిస్తే వాళ్ళకి ఓటేస్తారని చెప్పేసి కూడా ప్రజలను అడిగినప్పుడు మేము ఓటు వేయము అనే
51% ఆఫ్ తిరుపతి పబ్లిక్ చెప్తున్నారంటే అక్కడ ఎక్కడా యాక్సెప్టెన్సీ కనపట్లేదు ప్రజల్లో. వాళ్ళ కూటమికి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో కానివ్వండి, ఎక్కడా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించట్లేదని చెప్పేసి ఈ మనం తీసుకున్నటువంటి సర్వే ప్రకారము ఈజీగా అర్థమవుతుంది. ఇక మరొకటి ఇంపార్టెంట్గా ఎవరు ఇక్కడ మాస్టర్ ప్లాన్కి సంబంధించి, ఎందుకంటే ఏ నియోజకవర్గమైనా ఏ అభ్యర్థి అయినా ప్రజలు చూసేది అభివృద్ధిని. అభివృద్ధి అంటే ముఖ్యంగా తిరుపతికి సంబంధించి చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి రోడ్ల సమస్య కానివ్వండి, డ్రైనేజ్ సమస్య కానివ్వండి, ముఖ్యంగా టీటీడీలో పనిచేసేటువంటి ఉద్యోగులకు సంబంధించి ఇళ్ల స్థలాల గురించి కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏదైతే 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర నుంచి పూర్తిగా వాళ్ళన్నిటికీ సహకరిస్తూ వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా రోడ్లు బాగాలేదు అని చెప్పేసి ప్రభుత్వం పైన చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు ప్రతిపక్షాలు. కానీ తిరుపతికి సంబంధించి ఒక స్మార్ట్ సిటీగా తిరుపతి ర్యాంక్ సాధించిందంటే దానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఆయన ఎంత కృషి చేస్తే ఆ ర్యాంక్ వస్తుందనేది కూడా మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా తిరుపతి మెజార్టీ. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ప్రజలకి కానివ్వండి, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కానీ అడ్వాంటేజ్గా మారాయి. అవన్నిటినీ యాడ్ ఆన్ చేసుకొని మళ్ళీ భూమన అభినయ్ రెడ్డికి కొంత ఛాన్స్ ఇచ్చేందుకు ప్రజలు ముందు చూపంటే ఎక్స్పెక్టేషన్స్ మళ్ళీ పెంచుకుంటూ వస్తున్నారు. మళ్ళీ భూమన అభినయ్ రెడ్డికి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా తిరుపతి నియోజకవర్గం ప్రజలు చూస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఈ సర్వే ప్రకారం చూసుకుంటే. సో ఇక్కడ చూసుకుంటే వెరీ గుడ్, అంటే చాలా అద్భుతంగా ఉంది భూమన కరుణాకర్ రెడ్డి డెవలప్మెంట్కి సంబంధించి కానివ్వండి, ఆయన అభివృద్ధికి సంబంధించి అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఇక మరోవైపు అంటే బెస్ట్ బాగుంది అని చెప్పేసి చాలామంది 45% చెప్పారు, కేవలం 14% మందే బాగాలేదు అంటూ దీనికి సంబంధించి పర్సంటేజ్ ఇచ్చారు. అంటే ఇక్కడ దాదాపు 85% మంది ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి కానివ్వండి, భూమన అభినయ్ రెడ్డి కానివ్వండి, ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ కానివ్వండి, ఆ పక్క నియోజకవర్గానికి సంబంధించి మెయిన్గా తిరుపతికి సిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైనా, ఎందుకంటే తిరుపతిలో వర్షం పడితే కొంత నీళ్లు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ని చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. ఇప్పుడు ఎంత పెద్ద వర్షం ఉన్నా కూడా రోడ్ల మీద నీళ్లు నిలిచే పరిస్థితి కనపట్లేదు. సో అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, రోడ్లకు సంబంధించి కానీ ముఖ్యంగా ఒక ఫ్లైఓవర్ నిర్మించారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ఎక్కడ కనెక్టివిటీ లేకుండా, ఎవరికి ఇబ్బంది రాకుండా అక్కడ అంత డెవలప్మెంట్ చేశారు అనేది కూడా ప్రజలు చెప్తూ వస్తున్నారు. ఇక మరొకటి పీపుల్స్ ఒపీనియన్ అబౌట్ విన్నింగ్ పార్టీ ఇన్ తిరుపతి అసెంబ్లీ అని అడిగినప్పుడు, అంటే మీ నియోజకవర్గంలో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి పబ్లిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు పబ్లిక్ చెప్పినటువంటి వన్ అండ్ ఓన్లీ వన్ సైడ్గా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి సాధించబోతున్నట్టు కూడా 57.11% మంది చెప్పారు. 32% మంది మాత్రమే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తున్నట్టు చెప్పారు. ఇక అదర్స్ 8.9% ఉంటే కాంగ్రెస్కి 1% ఇచ్చారు. అంటే ఇక్కడ మెజార్టీ అంటే ఎటువంటి ఎడ్జ్ లేకుండా, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధించబోతుంది తిరుపతి నియోజకవర్గానికి అంటూ కూడా చెప్తూ వచ్చారు. సో ఈ రిజల్ట్స్ మొత్తాన్ని చూసుకుంటే ప్రాతిపదికన ఏదైతే 2019 ఎన్నికల్లో తిరుపతిలో వైసీపీ ఎలాగైతే విజయం సాధించిందో అదే విధంగా 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధించబోతుంది. ఇక్కడ 2019 ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి గారు విజయం సాధిస్తే ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో భూమన అభినయ్ రెడ్డి గెలవడానికి 100కి 100% ఛాన్సెస్ ఉన్నట్టు ఈ సర్వే రిపోర్ట్ ఏదైతే ఈహా టీవీ నాగన్న సర్వే ఎక్స్క్లూజివ్గా రిపోర్ట్ చేసినటువంటి ఈ సర్వే రిపోర్ట్ 100% యాక్యురేట్గా చెప్తూ ఉంది. సో ఎక్కడ ఎవరు పోటీ చేసినప్పుడు అటు టీడీపీ జనసేన నుంచి ఎవరు పోటీ చేసినా, స్వయాన పవన్ కళ్యాణ్ పోటీ చేసినా, లేదంటే టీడీపీకి సంబంధించిన అభ్యర్థి పోటీ చేసినా, ఎవరు పోటీ చేసినప్పటికీ ఇక్కడ భూమన అభినయ్ రెడ్డి గెలవడానికి 100కి 100% యాక్యురసీ అలాగే ఓట్ షేర్ కూడా వస్తుందనేది ఈ సర్వే రిపోర్ట్ చూస్తే మనకి క్లారిటీగా అర్థమవుతున్న పరిస్థితి. అయితే తిరుపతికి సంబంధించి ఇక్కడ అభ్యర్థి ఎవరు ఉండబోతున్నారు జనసేన టీడీపీకి సంబంధించి, అంటే కూటమి తరపున ఎవరు పోటీ చేస్తారనేది కూడా చాలామందికి కొన్ని సందేహాలు వస్తూ ఉన్నాయి. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేశారు, అలాగే జనసేన కూడా పోటీ చేసింది, వైసీపీ పోటీ చేసింది. అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు విజయం సాధించారు. సో టీడీపీ అభ్యర్థి జనసేన అభ్యర్థి ఓట్లు డివైడ్ అయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయబోతున్నారు, పోటీ చేస్తారంటూ కూడా కొన్ని సర్వేలు కొంతమంది చెప్తూ వస్తున్నారు. ఇక్కడ ఒకవేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డికి ఎంతవరకు గెలిచే అవకాశం ఉందనేది చూస్తే మాత్రము 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున చిరంజీవి గారు గెలిచారు. అక్కడ
భారీ మెజార్టీ అంటే అక్కడ ఉన్నటువంటి కుల పరిమితి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరంగా కానివ్వండి, వ్యక్తి పరంగా కానివ్వండి, ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా కానివ్వండి, కొంత మంచి ఓట్ మెజార్టీతోనే చిరంజీవి గారిని గెలిచిన పరిస్థితి ఉంది. కానీ ఆ తర్వాత గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని చెప్పేసి నియోజకవర్గం డెవలప్మెంట్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అక్కడ కనీసం సామాన్యుల సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే కూడా ఎక్కడా ఉండే పరిస్థితి లేదని చెప్పేసి కూడా చాలామంది ఆ తరుణంలో కాంగ్రెస్ పార్టీ విలీనం చేసినటువంటి టైంలో చిరంజీవి పైన అక్కసు వెళ్ళగక్కిన పరిస్థితిని మనం చూసాము. చాలామంది బహిర్గతంగానే బయటకు వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి మాకు ఈ సమస్యలు ఉన్నాయి, వీటిని పట్టించుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి చూసాం. సో ఇక్కడ ప్రజలు ఎవరైతే ఆ నియోజకవర్గానికి సంబంధించి వ్యక్తులు ఉంటారో ఆ నియోజకవర్గానికి సంబంధించి అక్కడే స్థిరపడినటువంటి వ్యక్తులకే మళ్ళీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేసినా కూడా ఇప్పుడున్నటువంటి ఈ సర్వే రిజల్ట్స్ మొత్తం ప్రకారం మనం చూసుకున్నా కూడా ఎక్కువ ఎడ్జ్ అభినయ్ రెడ్డికే కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో ఓడిపోయారు. అప్పుడు 2009లో చిరంజీవి గారు గెలిచినా కూడా ఈ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోకుండా దూరంగానే పెట్టారు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి కూడా అక్కడ అర్థమైపోయింది. సో ఇదే తరుణంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ ఆయన మనసు చేంజ్ చేసుకొని తిరుపతిలో పోటీ చేసినా కూడా గెలిచే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అభినయ్ రెడ్డికే ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన లోకల్గా ఉన్నటువంటి లీడరు, అక్కడ లోకల్గా గతంలో పనిచేశారు. ఆయన తండ్రి గారు కానివ్వండి, ఆయన కానివ్వండి, తిరుపతికి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి ఆయన మేయర్గా కానీ దానికి సంబంధించి పనిచేస్తూ వచ్చారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలు మొత్తం ఆయనకు తెలుసు. ప్రజలు ఏది చెప్పినా కూడా వెంటనే తక్షణమే ఆయన రెస్పాండ్ అయ్యి వాటిని క్లియర్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మెజార్టీ ప్రజలు స్థానికుడికే ఓటు వేయాలి, స్థానికుడికే టికెట్ ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమి తరపున ఎవరు నుంచున్నా, ఒకవేళ పవన్ కళ్యాణ్ నుంచున్నా లేదంటే మరొక వ్యక్తి టీడీపీకి సంబంధించిన నేతను నుంచోబెట్టినా కూడా ఇక్కడ అభినయ్ రెడ్డికే గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అభినయ్ రెడ్డి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి తిరుపతి నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలవబోతున్నారనేది ఖచ్చితంగా ఈ సర్వే చూస్తే మనకు అర్థమవుతుంది.